దసరా తర్వాత చిరు నాగార్జునులదే అని తేలింది. దీపావళికి మీడియం రేంజ్ మూవీల సందడి కనిపించనుంది. ఇక అసలు ఆట మాత్రం సంక్రాంతికే అంటున్నారు. చిరు వర్సెస్ బాలయ్య, అలానే సీనియర్స్ వర్సెస్ ప్రభాస్ అంటున్నారు. పొంగల్ పోర్లో ఈసారి 1/2 డజన్ బడా సినిమాల జోరు కన్ఫర్మ్ అయిందంటున్నారు. గాడ్ ఫాదర్ మూవీ దసరా స్పెషల్ గా వస్తోంది. అదే రోజు కింగ్ నాగార్జున ది ఘోస్ట్ రిలీజ్ కాబోతోంది. అయితే ఈ దసరాకి బాలయ్య వర్సెస్ చిరు పోరు ఉండాల్సింది. బాలయ్యతో గోపీచంద్ మలనేని తీస్తున్న మూవీ దసరాకు అన్నారు. తర్వాత దీపావళికి, ఆ తర్వాత క్రిస్మస్ కి అన్నారు. కట్ చేస్తే సంక్రాంతికి ముహూర్తం ఫిక్స్ అని తెలుస్తోంది. దసరాకు చిరు వర్సెస్ బాలయ్య అనుకునే లోపు చిరు వర్సెస్ నాగ్ గా సీన్ మారింది. అయితే దసరాకు జరగాల్సిన బిగ్ ఫైట్ సంక్రాంతికి మాత్రం పక్కా అంటున్నారు. బాబీ మేకింగ్ లో చిరు చేసే వాల్తేరు వీరయ్య సంక్రాంతికి రాబోతోంది. అప్పుడే బాలయ్య 107వ మూవీ దండెత్తనుందని తేలింది. ఇక సంక్రాంతి రేసులో ఆదిపురుష్ ఉన్నాడని ఎప్పుడూ తేలింది. అక్టోబర్ 2న టీజర్ ని రిలీజ్ చేస్తున్న టీం 2023 జనవరిలో ఆదిపురుష్ 3D మూవీని రిలీజ్ చేయబోతోంది. సీనే మారనుంది. కోలీవుడ్ స్టార్ విజయ్ వారసుడు కూడా సంక్రాంతికి రాబోతోంది. వరీసుగా తమిళ్లో, వారసుడిగా తెలుగులో ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమా పొంగల్ పోరులో ఉండబోతోంది. వాలిమై విజయం తర్వాత అజిత్ వరుస ప్రయోగాలు చేస్తున్నాడు. తన కొత్త మూవీ తునిపు సంక్రాంతికి రాబోతోందట. ఇలా టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు పొంగల్ పోరు ఘనంగా ఉండబోతోంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో సమంత, రాశిఖన్నా కలిసి చేస్తున్న మూవీ ఖుషి. ఈ సినిమా కూడా సంక్రాంతిని టార్గెట్ చేసుకుంది. పొంగల్ పోరులో 1/2 డజన్ సినిమాల సందడితో 2023 ఓపెనింగ్ అదిరిపోయేలా ఉంది.